గత బీఆర్ఎస్ సర్కార్ విద్యార్థులు నిరుద్యోగులను నిర్లక్ష్యం చేసిందన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చి యువతకు న్యాయం చేసిందన్నారు. రేపు తుక్కుగూడలో జరిగే బహిరంగ సభకు యువత పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. 16 పార్లమెంటు స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఫోన్ ట్యాపింగ్ చేసి వ్యక్తిగత స్వేచ్ఛని హరించిన నీచ చరిత్ర కల్వకుంట్ల కుటుంబానిదన్నారు. కల్వకుంట్ల కుటుంబం బందీ నుంచి విముక్తి కోసం బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలిపారు బల్మూరి. జన జాతర సభకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్ఎస్ఎస్ శ్రేణులకి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. పెద్ద ఎత్తున మీ జిల్లాలకు వెళ్ళి పెద్ద ఎత్తున విద్యార్థులని ఈ యొక్క కార్యక్రమానికి మోహరించి ఒక కార్యక్రమానికి తీసుకొని వచ్చి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏ రకంగా కృతజ్ఞతగా విద్యార్థులు యువకులు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని చెప్పి ఏదైతే మతాల వారీగా కులాల వారీగా విభజించి రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్న మన ప్రత్యర్థి పార్టీలకు రెండింటికి కూడా తగిన గుణపాఠం బుద్ధి చెప్పే విధంగా ప్రతి ఒక్క యువకుడు ఈ యొక్క జన జాతర సభలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. నిజంగా కేటీఆర్ గారు తప్పు చేయకపోతే దీంట్లో ఆయన సంబంధించి ఎటువంటి సంబంధం లేకపోతే గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్నట్టు పదే ఫోన్ ట్యాపింగ్ గురించి ఎందుకు తీస్తున్నారు, ఫోన్ ట్యాపింగ్ చాలా చిన్న సమస్య అన్నట్టు మాట్లాడుతున్నారు. 100% ఎవరు తప్పు చేసినా ఇది కేవలము కాంగ్రెస్ పార్టీ శ్రేణులో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేసిర్రని చెప్పి ఈ కేసు సంబంధించి ఎంక్వైరీ జరుగుతలేదు. ఒక వ్యక్తి స్వేచ్ఛని ఒక ఇద్దరు వ్యక్తులకు సంబంధించి వారి వ్యక్తిగత స్వేచ్ఛని వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాడుకొని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ కడుపులు నింపుకోనికి సంబంధించి మీడియా సోదరులను కానివ్వండి, ఏదైతే ఫిలిం ఇండస్ట్రీ సంబంధించి వారు కానివ్వండి, ఏదైతే జ్యుడిషియల్ సంబంధించి వారిని కానివ్వండి, ఆఖరికి వారి సొంత పార్టీ శాసనసభ్యుల పైన కూడా వారి సొంత పార్టీ ఎమ్మెల్యేల మంత్రుల పైన కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ని పెట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి పైసలు దండుకున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. 100% దీనికి పూర్తి బాధ్యుడు కల్వకుంట్ల తారక రామారావు గారు, తన్నీరు హరీష్ రావు గారు. తప్పనిసరిగా ఎవరైతే పాల్పడ్డారో తప్పనిసరిగా వీరికి కఠినంగా శిక్షించడం జరుగుతుంది. ఏ రకంగా న్యాయపరంగా చట్టపరంగా ఏదైతే శిక్ష అనుభవించాల్సి వస్తుందో, ఎన్ని మాటలు చేసినా సమయం వచ్చినప్పుడు వీళ్ళు కూడా ఏదైతే తప్పు చేసినా వారందరూ కూడా కటకటాల్లోకి వెళ్లాల్సిందే.